హాయ్! హలో! ఈరోజు మనం వంకాయతో పచ్చి పులుసు ఏ విధంగా చేయాలో చూద్దాం. ఈ వంకాయ పచ్చి పులుసు అనేది వేడి వేడి అన్నంలోకి ఎంతో కమ్మగా, రుచికరంగా ఉంటుంది. ముందుగా కావలసిన పదార్థాలు: 4 వంకాయలు ఫ్రెష్‌గా ఉన్నయి తీసుకోండి, టేస్ట్ బాగా వస్తుంది. 5 లేదా 6 పచ్చిమిర్చి, ఒక స్మాల్ కప్పు చింతపండు, తగినంత సాల్ట్. పోపు వేయడానికి ఆవాలు, జీలకర్ర అండ్ ఎండుమిరపకాయలు, చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు. దీనితో పాటు కరివేపాకు, కొత్తిమీర. మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకోండి. మనం చపాతీ పుల్కా కోసం ఉపయోగించే స్టాండ్ ఉంటే పెట్టండి. ప్రజెంట్ మా ఇంట్లో ఇదే స్టాండ్ ఉంది కాబట్టి నేను ఈ స్టాండ్‌ను యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు 4 వంకాయలను తీసుకోండి. ఈ వీడియోలో చూపిన విధంగా స్టవ్ పై పెట్టండి. ఈ వంకాయలతో పాటు మనం ఫ్రెష్‌గా తీసుకున్న 5 లేదా 6 పచ్చిమిరపకాయలను కూడా ఇదే స్టాండ్‌పై పెట్టండి. ఈ పచ్చిమిరపకాయలు స్టాండ్‌లో నుంచి కింద పడుతూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా పెట్టండి. వీడియోలో చూపిన విధంగా పెట్టండి. ఇప్పుడు లైట్‌గా కాలడం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఈ వంకాయలు అనేది ఈ విధంగా కుక్ అవుతున్నాయి. ఒక 50% కుక్ అయ్యాయి. అదేవిధంగా ముందుగానే పచ్చిమిర్చి అనేవి తొందరగా కాలిపోతాయి. కానీ వంకాయలు టైం ఎక్కువ తీసుకుంటాయి. లోపల మంచిగా కుక్ అవ్వాలి. టేస్ట్ అప్పుడే బాగా వస్తుంది. కాబట్టి వంకాయలు లోపల కుక్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. బట్ టేస్ట్ మాత్రం ఈ విధంగా చేస్తే అద్భుతంగా ఉంటుంది. మీరు తప్పకుండా ఇదే విధంగా ట్రై చేయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. ఇందులోకి మనం స్టవ్ పై కాల్చిన వంకాయలను తీసుకోండి. బాగా కాలిపోయాయి కదా వంకాయలు, బట్ లోపల లైట్‌గానే రోస్ట్ అవుతాయి. పైకి అలా కనిపిస్తాయి. ఇంత మాత్రము ఖచ్చితంగా కాల్చుకోవాలి. ఇదే బౌల్లోకి పచ్చిమిరపకాయలను కూడా తీసుకోండి. వీడియోలో చూపిన విధంగా వంకాయలను, పచ్చిమిర్చిని బాగా స్మాష్ చేయండి. ఎంత బాగా స్మాష్ చేస్తే టేస్ట్ అంత బాగా వస్తుంది. తప్పకుండా వంకాయలను, పచ్చిమిర్చి రెండిటిని బాగా స్మూత్‌గా స్మాష్ చేయండి. ఇందులోకి తగినంత సాల్ట్‌ను కూడా యాడ్ చేయండి. వంకాయలు, పచ్చిమిర్చి కాలేలోపు 1 కప్పు చింతపండు రసాన్ని తీసి పక్కకి పెట్టుకోండి. ఇప్పుడు ఈ కప్పు చింతపండు రసాన్ని కూడా ఇందులోకే యాడ్ చేయండి. అదేవిధంగా ఒక స్మాల్ కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసిపోయేలా కలపండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక స్మాల్ ప్యాన్ పెట్టండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. అదేవిధంగా ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలను కూడా యాడ్ చేయండి. ఈ పోపు అనేది కొద్దిగా కాలనివ్వండి. ఈ విధంగా చేసుకున్న పోపులోకి కొద్దిగా కరివేపాకు, చిటికెడు పసుపు, ఈ పసుపుని కూడా యాడ్ చేసి లైట్‌గా ఫ్రై చేయండి.
ఈ విధంగా వేడివేడిగా చేసుకున్న పోపుని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పచ్చి పులుసుకి యాడ్ చేయండి. ఫైనల్గా కొత్తిమీరను కూడా చల్లి ఈ విధంగా తయారు చేసి పెట్టుకున్న వంకాయ పచ్చిమిర్చి పచ్చి పులుసును వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.